కన్యస్వామి నుంచి ఒక్కొక్క బాణము, కత్తి, గంట, గద ఇవన్నీ తీసుకెళ్తారు. 18 యాత్రకు వెళ్ళే వాళ్ళు మాత్రం కొబ్బరి చెట్టు తీసుకెళ్తారు కదా గురుగారు. దీని యొక్క పరమార్థం ఏమైనా ఉందా? ఎందుకోసం కొబ్బరి చెట్టు తీసుకెళ్తారు అంటే, అప్పటి కాలంలో ఎరిమేలు నుంచి సన్నిధానం వరకు అందరూ నడిచే వెళ్ళేవాళ్ళు, వేరే దారి లేదు. ఇప్పుడు కదా కారు వసతులంతా పంబ వరకు వచ్చింది. అప్పుడు ఈ కొబ్బరి చెట్టు సీనియర్గా ఉన్నవాళ్ళు కొబ్బరి చెట్టు పెట్టడం వల్ల ఇప్పుడంతా మినరల్ వాటర్, ఆ వాటర్, చుక్కు వెళ్ళం వాటర్ అంతా వచ్చింది. అప్పుడు ఆ కొబ్బరి చెట్టులో ఉన్నటువంటి కొబ్బరికాయ కొట్టి దాహార్తిగా దాహం తీసుకునేది. కాబట్టి మన యొక్క ముందు వాళ్ళు చేసినటువంటి ఆ యొక్క సేవను మానవతా దృక్పథంతో మనం ఇప్పటికీ చేస్తున్నాం. కానీ ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్టు నాట్ అలౌడ్ అండి. సెంట్రల్ ఫారెస్ట్ స్ట్రిక్ట్గా అలౌ చేసింది. అక్కడ పెట్టడానికి స్థలం లేదు. అందుకని మనం ఏం చేయాలి? కొబ్బరి చెట్టు కల్చర్ని మానకూడదు. మన పరిసర ప్రాంతాల్లో, మన ఊర్లో ఉన్న ఏదో ఒక దేవాలయంలో ఆ కొబ్బరి చెట్టును పెట్టేసి మనం వెళ్ళేటప్పుడు ఇరుముడిలో బంగారు కానీ వెండితో కానీ కొబ్బరి చెట్టు ప్రతిమను తయారు చేసి ఇరుముడిలో వేసి అది స్వామివారి హుండీలో వేస్తే ఆ స్వామివారి దేవాలయ అభివృద్ధి కార్యక్రమాల్లో ఈ వస్తువులు ఉపయోగపడుతుంది. శరణమయ్యప్ప. అళుదా నదిలో వనయాత్రకు వెళ్ళేటప్పుడు 2 రాళ్ళు తీస్తారంటారు కదా గురుగారు. దాని యొక్క ప్రాముఖ్యత ఎందుకు వచ్చింది? ఆ నదికి ఆ పేరు ఎలా వచ్చింది? అళుదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి. ఈ మణికంఠుడికి మగిషికి ఘోరమైనటువంటి యుద్ధం జరుగుతుందట. ఈ మగిషికి ఒక వరం ఉంది. తన శరీరంలో నుంచి ఒక డ్రాప్ బ్లడ్ కింద పడిందంటే 1,00,000 మగిషులు మళ్ళీ పుట్టాలి అని. ఆ వృత్తాంతం స్వామికి తెలుసు కాబట్టి ఒక చుక్క కూడా నెత్తురు కూడా రాకుండా బొక్కలు ఎముకలంతా విరిగిపోయేటట్టుగా మెలికలు తిప్పి కింద కొట్టి పైన కొట్టి ఆ మగిషిని సంహరిస్తుంటే ఆ నొప్పి తట్టుకోలేకుండా మగిషి అഴുదాల్ అంటే ఏడ్చింది. ఆ మగిషి యొక్క కన్నీటి బొట్టే అళుదా నది. అలా నది పుట్టింది. మరి 2 రాళ్ళు ఎందుకు తీసుకెళ్తున్నాం? గిరగిర కొట్టి స్వామివారు విసిరేసేస్తారు ఆ మగిషి యొక్క భూత శరీరాన్ని. దాన్ని మంత్రంలో ఏం చెప్పారు? మగిషి భూత శరీర ఉక్షేపకృతాయ నమః. చనిపోయిన వాళ్ళ యొక్క సంస్కారం చేయకపోతే ఆ కుళ్ళిన శరీరం ఏమవుతుంది? ఉప్పొంగిపోతుంది కదా, పొంగుతుంది కదా, ఉబ్బుతుంది కదా. వెంటనే ఆ మగిషి యొక్క శరీరం ఉప్పొంగిపోగానే సూర్యచంద్రులందరూ ప్రపంచంలో కనబడకుండా ప్రపంచం అంతా చీకటి అయిపోయిందట. వెంటనే దేవతలందరూ స్వామివారిని మొరబెడుతున్నారు. స్వామి ఇదేంటి స్వామి, రాక్షసి చనిపోయిన తర్వాత కూడా మాకు ఇబ్బంది ఏంటి? ఏం పర్లేదురా నాన్న, అందరూ ఒక 2 రాళ్ళు తీసి దాని మీద వేయండిరా, అది పాతాళంలోకి వెళ్ళిపోతుంది అంటే అప్పటి నుంచి అళుదా నదిలో నిలబడుకొని అందరూ రాళ్ళు వేయడంతో అది అలా లోపలికి వెళ్ళిపోయింది. అందుకే ఆ నది వేసి మనలో ఇప్పుడు ఆ రాక్షసి మీద వేయట్లేదు. ఈ 2 రాళ్ళు తీసి మనం ఇప్పుడు ఎవరైనా వేస్తున్నాం? మనలోని కామ, క్రోధ, లోభ, మోగ, మదమాశ్చర్య, ఈర్ష, డబ్బ అని దుర్గుణాలన్నీ తొలగిపోవాలి అని 2 రాళ్ళు వేసేస్తున్నాము. స్వామివారు ఇప్పుడు ఎలా, స్వామికి 18 అవతారాలు ఉన్నాయంటున్నారు కదా, దీనికి ఒక పరమార్థం ఏమైనా ఉందా అంటే ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క అవతారం ఉందండి. శివుడికి ఎలా అవతారాలు ఉన్నాయో, మహావిష్ణువుకి ఎలా అవతారాలు ఉన్నాయో, సుబ్రహ్మణ్య స్వామికి ఎలా అవతారాలు ఉన్నాయి, గణపతికి ఎలా అవతారాలు ఉన్నాయో, శాస్త్ర కూడా అవతారం. ఆ యుగానికి కావలసిన విధంగా ఆ విధాత సృష్టించినటువంటి అవతారాలే ఈ అవతారాలు. స్వామివారి 108 అవతారాలు మొత్తము. అందులో ప్రాముఖ్యంగా చెప్పబడే అవతారాలే 18 అవతారాలు అంటారు. అయ్యనారప్ప శాస్త్ర, కాళశాస్త్ర, వీరశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, కళ్యాణవరద శాస్త్ర, జగన్మోహన సుందర శాస్త్ర, సుందర పాండ్య శాస్త్ర, సంతానదాయక గోత్రు శాస్త్ర, కళ్యాణవరద శాస్త్ర, అయ్యనారప్ప శాస్త్ర, యోగశాస్త్ర, శిల్పశాస్త్ర, క్షిప్రుశాస్త్ర, భూశాస్త్ర, ఆకాశ శాస్త్ర, జ్ఞానశాస్త్ర, కిరాస శాస్త్ర, సమ్మోహన శాస్త్ర, శిల్పశాస్త్ర, విశ్వశాస్త్ర, జీవశాస్త్రగా ఇలా 18 అవతారాలు స్వామివారి యొక్క. శాస్త్ర అంటే శాసించేవారు. మరి ఇవన్నీ ఎక్కడగా ఉన్నాయి గురుగారు అని అంటే తిరుపతి పట్టణంలో రైల్వే స్టేషన్కిను బస్టాండ్కి కూతగొంతు రూపంలో ఒక 3 కిలోమీటర్ దూరంలో అలిపిరి నుండి రేణిగుంట ఎయిర్పోర్ట్ వరకు ఉన్నటువంటి ఆ శేషాచలం ఫారెస్ట్లో అలిపిరి, కపిలతీర్థం, జీవకోన అని రేణిగుంట వరకు వెళ్ళి ఆ కొండ చెరువు కిందనే జీవలింగేశ్వర స్వామి సన్నిధానం 360 రోజులు ఆ శివుడి మీద నీళ్ళు ఏ కాలమైనా నీళ్లు పడుతున్నటువంటి ఆ శివక్షేత్రంలో ఆ ఘోర కీకారణ్యం, దాని శేషాచలం అడవులు అంటారు. ఆ శేషాచలం ఫారెస్ట్లోనే ఈ యొక్క స్వామివారి దేవాలయాన్ని నిర్మించాము. భక్తులు పుట్టినందుకు
ఒక్కసారైనా ఆ దేవాలయానికి రండి, 18 అవతారాల స్వామివారిని చూడండి, అనుభూతిని పొందండి. గురుగారు, ఈ జ్యోతి దర్శనం అంటారు కదా, ఈ జ్యోతి అంటే ఏంటి, ఇది ఎలా అయ్యింది, దీని గురించి కాస్త ఏమైనా చెప్పగలరా అంటే, పందల రాజా వారు ఏమంటున్నారంటే, మకర సంక్రాంతి రోజు స్వామివారు మీ యొక్క ఆభరణాలన్నీ నేను రాజుగా దర్శనం చేసుకుంటాను, ఆకాశంలో ఉత్తరా నక్షత్రంగా నేను మీకు దర్శనమిస్తాను. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ట్రైబల్స్, అడవి వాళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ ఇచ్చే హారతియే జ్యోతిగా ఉంటుంది. కాబట్టి అక్కడ కాంతమలై అనే ఒక కొండ, శబరిమలై నుంచి 360 degrees హైట్లో ఆ యొక్క ప్యారలల్గా అక్కడ ఒక కొండ ఉంటుంది, అది కాంతమలై అంటారు. ఆ ప్రాంతంలో స్వామివారికి అడవి వాళ్ళందరూ ఇచ్చే హారతియే జ్యోతి. ఆకాశంలో కనబడే నక్షత్రమే ఉత్తర నక్షత్రం. ఆ రోజు ఆ ఒక్క నక్షత్రం మాత్రమే ఉంటుంది. జ్యోతి దర్శనం ఎలా చేస్తున్నాం మనం? భోగికి ముందు చేరాలి, మకర సంక్రాంతి చూడాలి, చాలు చాలు మనకింకా వలదు వలదు ఇక జన్మ. అలా జ్యోతి దర్శనం చూసుకుంటూ ఉంటే ఎంత అద్భుతం తెలుసా? శరణమయ్యప్ప. జ్యోతి రోజు ఆకాశంలో గరుడ పక్షి వస్తుంది కదా, దానికి ఏంటి కారణం అనంటే, స్వామివారి యొక్క జ్యోతి దర్శనానికంటే 30 గంటల ముందు ఈ యొక్క స్వామివారి యొక్క 54 గంటల ముందు కట్ చేయాలి. ఇక్కడ బాగా ఎడిటర్స్ గుర్తుపెట్టుకోండి, కట్. ఇది మొదటి నుంచి చెప్తాను. స్వామివారి యొక్క జ్యోతి దర్శనం రోజు ఆకాశంలో గరుడ పక్షి వస్తుందంటారు కదా, మరి దానికిను దీనికి ఏంటి లింక్ అనంటే, పందలంలో 12వ తారీఖున మధ్యాహ్నం 12 గంటలకు ఆ ఆభరణాన్ని లిఫ్ట్ చేస్తారు. ఆ యొక్క వంశపారంపర్య వారిలో దాన్ని మోసుకుంటూ నడుచుకుంటూ పాదయాత్రగా వస్తారు. ఈ సమయంలో గరుడ పక్షి వస్తేనే దాన్ని తీస్తారనమాట. కృష్ణ పరుందు అంటారు. అంటే సాక్షాత్ ఆ శ్రవణ నక్షత్రుడైనటువంటి ఆ స్వామివారు మహావిష్ణువు ఆ యొక్క గరుడ పక్షి రూపంలో గరుడ గమన ఎలా అన్నారు, స్వామివారు నడిచే వాహనం కదా, అందులో ఉండి తన యొక్క కొడుకు యొక్క ఆ యొక్క తిరువాభరణ ఘోషయాత్ర అంటారు దాన్ని. ఆ ఘోషయాత్రను చూడడానికి సాక్షాత్ మహావిష్ణువే అక్కడి నుంచి తోడుగా వచ్చి శబరిమల వరకు ఆభరణం గర్భాలయంకి వెళ్ళగానే ఎలా మాయమైపోతుందో అలా మాయమైపోతుంది. అందరూ చూస్తున్నదే ఇది. అక్కడ ఎంత అద్భుతం తెలుసా, చెప్తూ ఉంటేనే అసలు పులకించిపోతుంది. ఆ గరుడ పక్షి ఆ స్వామివారి ఆభరణాన్ని ప్రతి చోట అలా నడిచిన చోటల్లా తిరుగుతూనే ఉంటుందట. తన కొడుకుకు జరుగుతున్న వైభవాన్ని ఆకాశం నుండి స్వామివారు చూస్తూ ఉంటారట. కర్పూరమంటే తనకెంతో. స్వామి గురుగారు అయ్యప్ప స్వామివారి దీక్షలో కర్పూరారతి ఎందుకు ఇస్తారు? కర్పూరమంటే తనకెంతో, పానకమంటే మరి ఎంతో, శరణన్న పదములు ఎంతెంతో, ఇష్టం ఇష్టం స్వామికే. కర్పూరము కరిగినటుల పాపములే కరిగిపోవు, జన్మము ధన్యము చేసే జ్యోతి వెలిగెను. ఆ కర్పూర హారతి వెలుగుతూ ఉండగా మన శరీరంలో ఉన్నటువంటి కర్మ వ్యాధులు, జన్మ వ్యాధులు, దీర్ఘకాలిక వ్యాధులన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది. ఇది అయ్యప్పకే కాదు, ఏ దేవుడికైనా దీపం ఇచ్చేటప్పుడు కర్పూరం కరిగిపోతే మనలోని దారిద్ర్యం, మాలిన్యం తొలగిపోయి పునీతులు అవుతాము. శరణమయ్యప్ప.